అమ్మారా 4:40 అవుతుంది. 4:05 ఏం పెట్టింది బంకమట్టి ఏమంతన్నా ఏడికన్నా దావత్లో కొత్తనేమో టిక్కుటక్ తయారవుతావు. గిడికి వచ్చినప్పుడు ఎందుకు తయారు కావే? నేను చూడు ఎట్లా తయారయ్యచ్చు. స్నానం చేసి వచ్చిన నేను. ఆ తెల్లంగా ఉంది చూడుగా తీసుకొచ్చుకోని ఏమంతన్నా. అబ్బా మా ఏమంతన్నా పెట్టే స్పీడ్కు దొరకదు, ఇట్లా దొరకదు పో. ఏమంతన్నా మొత్తం మా అవ్వడ పెట్టింది ఆడుకోయింది. ఇసుకెళ్ళ నిలబడమంటే నిలబడతాయో పెద్దమ్మ. సాల్సాలు అంటే నువ్వు ఆడికైనా కానీ దున్నుడు. అబ్బా మరి నిన్న వీళ్ళెట్లా అనుకున్నారు మరి? ట్రాక్టర్ రాకున్నావు కానీ పాస్ అంతా పట్టిస్తావు నువ్వు. కాదు పెద్దమ్మా, ఇవాళనేమో పోతా పోతా అని అంటుంది. మరి నిన్నెట్లా అనుకున్నావు? మరి నువ్వు సపరేట్ ఎవరకంటే నువ్వే గెలుపుతున్నావు నన్ను. మరి ఏమో మరి తెలియదనే చెప్తున్నా నేను. పెద్దమ్మ చూసినావా వీడు? ఆశకస్తుంది నాకే వేసినట్టే. నేను ఇవరిదా కాకపోదు ఆ దున్ని నా కొద్ది వేసుకొస్తానే ఉంటుంది. తన్నా లేదో నీ దయ. ఇయర్లు ఏంటున్నావు? ఏమంతా ఐ చెప్పే. హాయ్ గైస్. పొలంలో నాటేస్తున్నావు, అవి ఏం చేస్తున్నావు? ఏ తిరిగి జబ్బాయిట్ గట్టిగా అయింది. పెద్ద మేడ దిగదిగో, ఇగో గట్టిగా అయింది. మా పెద్దబాబు మళ్ళీ పారా పట్టి నెట్టు పోతలేము. మా ఏమంతా నేడు ఉంటే నేను కాడుంటా. పొలంలో నడుస్తుంది గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు నడుస్తున్నా కానీ రేపు పొద్దుగా లెసన్ లేవు. అయ్యో నీ అంత హుషారు లేని నేను. ఏదో ఉన్నావా అంటే ఉన్నా అన్నట్టున్నా నేను. ఆడ పక్క బట్టలు లేపితే తెలుస్తుంది. మరి అయిపోయా. ఏమది మీయా? నెలకి 50,000 ఎక్కేమద్దు. ఏమది? ఏంలే బాగున్నావు అంటున్నా. బాగున్నావు అంటే తప్ప మమ్మీ. ఏమంటాను ఓయ్ నాకు వేయేస్తా. నేను వేయకపోదునా? మొన్న అంటే ఆడ అది ఉండే నల్లమట్టి ఎర్రమట్టి, ఈడ ఉసుకే ఇదంతా. మా ముందుగా లేపినట్టే అందులో వేస్తా. అందులో ఏమంతా నా పెద్ద గొండి కప్పని దొక్కిండు. ఆడ ఇంత ఉంది, 1/2 కిలో ఉంది. అది అండితే 1/2 కిలో అవుతుంది. అది నిజంగా మమ్మీ అది ఆడనే పన్నది. అట్లనే దొక్కినట్టు అట్లనే పన్నది. అది ఇంత ఇంత పెద్దగా ఉంది. అది
మళ్ళీ కాదు గిడ బయట ఉంది, మడి బయట పస్తున దొక్కింది దాన్ని. పేగులన్నీ బయట పడ్డాయి పెద్దమ్మా. చెయ్యి అదే చేతులు పట్టుకుంటుంటేనే ఏమంటానా ఇవి దొక్కన్నట. ఇగో దీంట్లో ఉంది చూసినావా, గింత గింత వేస్ట్ చేస్తున్నా. ఇక అటు ఏది కదా అందుకే రుద్దుకుంటున్నారు అయ్యా, అందుకు మొత్తం నాశనం అవుతుంది. మా నాన్నకంటే వస్తుంది కానీ యూట్యూబ్కి అయితే వీడియోలు దొరికిరండి. ఫస్ట్ చేతి పోతుంది కానీ సెల్ఫీ స్టిక్ బుక్ చేద్దాం అనుకుంటున్నా అయితే లేదు. చూడని పెట్టుకోని పెట్టకపోయి మనం వెనక పెట్టుకున్నాం నిక్కంగా. ఇంకో పార ఆడుందాగో పెద్దబాబుని ఇచ్చిరామ్మా, నాట్యం తిరుగుతుంది కదా పెద్దమ్మ. పెద్దబాబు ఏయ్ నువ్వు బండి తాళం చెయ్యి. మస్తు తాళం చేయించురా అన్న, కట్టలే అన్న. బండి కాదు ఇంటి తాళం చేయి, పెద్దబాబుకి ఇచ్చేస్తా. ఇగో ఇవైతే ఈ కట్టెలు అయితే పట్టుకోవచ్చు. ఈ పెద్ద తోలు కట్టిరు, ఇది కింద పెద్దగానా? ఇంకోటి ఏనా నీ వెనక? ఇంకోటి గాడ ఆకునాకుంది ఇవాటి చేస్తున్నావు అటు ఇక్కడ మధ్యలో ఎటు కాకుండా. సరిపోకపోతే తీసుకో. పెద్ద గట్టేస్తుండు. చూసిరు కదా గైస్, ఇట్లా పొలం కాడ మస్తు పని ఉంటుంది. మీరు పొలాలు ఉన్నట్టయితే కామెంట్లలో చెప్పండి ఎట్లా ఏమి అన్నీ చేసుడు. పెదబాపు ఇగో లిఖిత వస్తేనట, ఇంటి తాళం చేయండి ఇచ్చిరాపు. ఇక అటు ఇంటి తాళం చేయండి ఇచ్చిరాపు. లిఖితకి ఇగో తాళం చేయండి ఇచ్చిరా. లిఖిత ఒకతే కూర్చుంటుందట, ఇగో ఇదంటే ఇచ్చిరాపో తాళం చేయి కాటు ఇచ్చిరాపో. బండి తాళం చేయి నీతోనే ఉందటగా, ఇచ్చిరా. నిఖిత కూర్చుంటుందంట. ఏమంతా దొక్కిన కప్ప గీను ఉంది గాయస్. మాయమైనట్టు అది ఇంట్లో ఉంది. ఇది అదే గైస్ చూడరు ఫస్ట్ దొక్కినట్టు దాని పేగులు బయటపడ్డాయి. దాని పేగులు అయితే మొత్తం బయటపడ్డాయి గాయస్. కప్పని చంపితే వాన పడుతుంది అని అంటారు కదా, ఇప్పుడు వాన పడుతుందా మరి ఏమవుతుందో తెలుస్తలేదు. వాతావరణం అయితే ఎట్టెట్టుకుంది, మొత్తం చావలేదు ఇంకా, మళ్ళీ దొక్కితే చచ్చిపోతుండొచ్చు. నారకట్టలు అయితే లేవు, నారకట్టలు అయితే వేద్దాం. నారకట్టలు వేసి లెక్క. అంటాడు తోట మీద పక్కన కలిపితే అడ్డే అంటాడు. యాడ్ అందక కూడా తీసుకో. ఏమంతా మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడేయాల.
ఇంగ్లీష్లో మాట్లాడు. అబ్బా ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ రైటింగ్ మంచిగా రాస్తావు కానీ ఇంగ్లీష్ మాట్లాడరాదా? ఎందుకు మాట్లాడి? నేను ఎందుకు వచ్చినా మీతో టైం పాస్ చేస్తానికి వచ్చినాను. ఏమది నేను ఇల్లు వెయ్యా అని చెప్పిన. నేను నాకు తెలుసు నేను వెయ్యా ఇల్లు వెయ్యా, నేను అందులోనే వేస్తాను. దిగబడను, దిగబడ్డా సరే అందులో గుల పడ్డా సరే అన్ననే వేస్తాను నేను. గుండె నాటు పెట్టుకుంటే మీరే వేస్తారు పట్టు పట్టు. ఉబ్బించిన కాడికి మస్తు అయిపోద్దమ్మా. ఏమది మనకు అందులో రానే రాదు వేసుడు. సింగిల్తో ఇట్లా ఒక్కొని మీరు నలుగురు అవుతాడ పడితే నేను ఒక్కొని అవుతాడ పడతా. ఏమనుకున్నావు? అవునే గట్లా పైప్ గట్ల పెట్టి మట్టాన గుడిపలేరు పెద్ద పైప్ పెట్టి తెలందాక ఎవడన్నా తాగచ్చినాడు గట్టి ఉన్నదానికి అలా కాలేస్తే ఏం పరిస్థితి? మీ బట్ట నేను పిండా అని చెప్పలేను కదా, పిండుతా అంటున్నా. 25,000 ఇస్తావా? తక్కువ అంటే తక్కువ తక్కువ బాగానే తగిన. మరి ఇంకొక మాటనా? ఇక ఏమని వస్తుంది ఇక ఏమని ఇక ఆడికే లాస్ట్ రూపాయి తక్కలేదు. ఇక రూపాయి తక్కలేదు. 25 మారా. ఇట్లా పెద్ద మంది చూసి నేర్చుకోగానే ఎట్లా కూర్చుంది ఇట్లా చక్క పోతుంది, ఇట్లా పోతుంది పెద్ద మంది. మనం మొత్తం చూసి సొరగొట్టబట్టి మేము నేను గిట్ట అట్లనే పెద్ద మళ్ళీ కూర్చుందామని ఒకటి కూర్చున్నా అది అడమేమన్నది. అయ్యో పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి పాములు కనిపిస్తున్నాయా? అరే ఒక్క పాము అని కనిపిస్తలేదు ఇవ్వాలని, మంచిగా అనిపిస్తుంది. ఏమది ఉరుకుతావా ఇంటికి? వెనుకనే ఉంది నారు. మా నారు అని చేసిన వాళ్ళు గట్ట ఉన్నారు. మరి కైకిలి పెట్టుకుంటే ఇట్లా చేస్తురు. ఏం చెప్పచ్చు ఆ కట్టెల దగ్గర ఉంటేనేమో. ఏమది ఏమంతన్నా ఈ నారు పుణ్యానికి వచ్చింది అనుకున్నావా? ఇక ఇది కూస్తారు. ఇది బయటకు వస్తే తీసుకో అసలే అస్సలేదు కాబట్టి ఇచ్చిన పాపమని. అందరికన్నా మా పెద్దబాపు అలకట్ పని పట్టుకుంటాడు మంచిగా. ఏడా చూడు అలకట్ పని పట్టుకుంటాడు. పోయొచ్చిడు పోయిరా పోయా అంటే పోతా పెద్దబాబు. ఏయ్ అయ్యో వాడ కప్పు ఉంది, కప్పని నొక్కే వాయింత దాని పేగులు ఇవరకే సగం బయటపడ్డాయి. అరే దవడ కిందకెళ్ళి సగం బయటపడ్డాయి మమ్మీ. అది నువ్వు తొక్కింత లేదు మరి అడ్డం కింద పక్కకు జరిగింది మెల్లగా. అవు మమ్మీ చెప్తేనే జిల్లుమంటుందని పడుతుంది, చూస్తే ఏనంగా వస్తావు. మరి నువ్వు యానంగా వచ్చినా కప్పని పట్టుకొని వస్తా. నువ్వు నాటేయకుండా ఏం చేయకుండా ఇయ్యకపోని. బా నీళ్ళు మస్తు చల్లగా ఉన్నాయి మమ్మీ. గట్లకెళ్ళి రాపో మమ్మీ. ఏమమ్మా ఏమంతా పెడితే నా దిక్కు చూస్తున్నాయి.
కడుపు నిండుతుందా నిండింది అరుగుతుందా లేకపోతే లేకపోతే మాట్లాడుతుట్టువా ఏమంతన్నా గిట్లున్నారేమో జనాలు ఒక్క మాట అన్నా కానీ పడకుండా అందరికి ఏటాలే ఏమది సరే మంచి అందుకే నన్ను గిల్కరు ఓలు సామాన్యంగా ఏమని ఒక్కరు కాదు ఇద్దరు అనేసారు మరి వెలగట్టరు ఇద్దరు ఇప్పించే కలిగిరు గాలి ఎదగతుందా అప్ప చెప్పరాదు మా పెద్దబాపు తాళం చేయించిరా పోయా అంటే పారాలు కడుగుతుంది పారాలు కడుగుతుంది మమ్మీ ఆడ గెట్టేసింది మరి కష్టపడి ఆయన కష్టం వాళ్ళు చూడరు కానీ ఆయననైతే అంటారు అందరు ఆయన చేసే పని వాళ్ళు చూడనా నా దాంట్లో ఏ పాటలు రావు దాంట్లో పాటలు రావు ఇప్పుడు కరెక్ట్ చెప్పినావు నువ్వు ఏమంతా నాకు ఇట్లా ఉండి ఒకటేసారి ఎత్తేస్తాడు మాటలు గంతే ఏమంతా సైలెంట్ కిల్లరు మనం బడు నువ్వు జల్దీ వా పిల్లకుంటాడా జల్దీ వమ్మంటే ఇప్పుడు 20,000 పోతాడు 30,000 పోతాడు ఇది ఉష్కే కాలు జరపనిస్తలేదు ఏమది ఇంకోసారి అను మరి ఎట్లా ఆగంగా తిరిగా దుంకితే మొత్తం డిజైన్ పడుతుంది అది వద్దు నేను రానే అనుకున్నా అసలు నేను రాననుకున్నా మమ్మీ అక్కుండి ఇదే డ్రెస్ వేసుకో అని తలిగింది అది ఆడ పెట్టినా వేసుకో అని తలిగింది అడుగు అది వేసుకోమంటే వేసుకున్నా మరి లేకపోతే వేరేది వేసుకుంటుడి ఏమది ఏడా ఇంకా గంట ఉంది ఇంకా 2 గంటలు ఉంది నువ్వు అడిగినప్పుడల్లా ఇంకా 2 గంటలు ఉంటుంది అట్లనే ఉంటుంది ఏమది నువ్వు పెద్ద పెద్ద ఏ పడతావు అంటగా పెద్దమ్మ ఇది మునుము ఓ ఇది ఈడ ఊబు ఉంది దరిగే ఊబు ఉంది ఈడ మెల్లగా వెనకరా మెల్లగరా కాలు పోతుంది మరి అట్టి బనియాన్ వాళ్ళు ఇస్తురా ఇయ్యాలా కురం నారాయణ అయిపోయిందా ఓ అయ్యా మీరు ఏమిటోళ్ళ మాది మా కరెక్ట్ చెప్పినావు కుర్మోళ్ళ ఏమంతానని గెలిపితే ఏమంతానంటాడు ఏమంతాన గురించి నాకు తెలుసు ఎప్పుడేమేమంటాడు ఏమంతానా ఏమది ఏ నా చేతి ఏమైనా బరువు ఉన్నదా నాది ఉన్నదే పిట్టపిల్లంతా చెయ్యి
ఎట్లా